భూ పోరాటాల నాయకురాలు వీరవనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. రజక చెరువు పార్కులోని ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రజక చెరువు పార్కులో గల చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణిగా వీర వనితగా ఐలమ్మ పేద వర్గాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన చిట్యాల ఐలమ్మ అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బి హిమాచలరావు, నెప్పల్లి రాంబాబు, డి బాలయ్య, ఎన్ సుబ్రహ్మణ్యం, సిహెచ్ వాసు, డి శ్రీను, ఎస్ మస్తాన్, కె ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఆదినారాయణ, వీరభద్రరావు, గోవర్ధన్ రావు, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. చాకల ఐలమ్మ పార్కు నందు రజక సోదరి సోదరులందరూ కూడా చాకల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి ఈ చాకల ఐలమ్మ స్టాట్యూ దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఆమె చాలా ఉద్యమకారిణి. ఆమె పొలంలో నుంచి కొన్ని ధాన్యాలు తీసుకెళ్ళడానికి బయలుదేరి వెళుతున్నటువంటి వాహనాలు, అప్పుడున్నటువంటి బండ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరిపితే అందులో ఒక మంచి చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి కార్యక్రమాలు చేసి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైకాంధ్రాలో ఉన్నప్పుడు కానీ దానికి ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనట్టుగా దాయకం. మన ప్రీతమ నాయకురాలు చాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మన రజక సోదరులు, సోదరీమణులు, అభిమానులు అందరూ ఈ రోజున చాకల ఐలమ్మ పార్కులో ఈ కార్యక్రమం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇది ఐలమ్మ గారి చరిత్ర అంటే మనం సమైక్యాంధ్రాల్లో భూస్వాముల మీద ఎదురు తిరిగి వాళ్ళ బిడ్డలను కూడా వదిలేసి చంపేసినా కూడా వాళ్ళని పారదోలి చంపేసి భూముల్ని కమ్యూనిస్టులని అండ చేసుకుని భూముల్ని తీసుకుని పేదవాళ్ళకి పంచిన ఘనత మన చాకల ఐలమ్మది. అటువంటి నాయకురాలు స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా చేయి కలిపి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.